అది ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లె పేరు చింతకుంట. ఆ గ్రామం చుట్టూ పెద్ద చెరువు, పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఉండేవి. ప్రతిరోజు సూర్యోదయం కాకముందే ఆ పల్లె మేల్కొనేది. ఆ గ్రామంలో సోములు అనే చేపల వ్యాపారి ఉండేవాడు. సోములు చాలా కష్టపడే మనిషి. అతని భార్య లక్ష్మి, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, రాజు, మల్లి. వాళ్ళ జీవితం అంతా సోములు చేపల వ్యాపారంపైనే ఆధారపడి ఉండేది. ప్రతిరోజు తెల్లవారక ముందే సోములు నిద్రలేచి తన పాత సైకిల్ని తీసుకుని దగ్గరలోని పెద్ద చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ మత్స్యకారుల నుంచి చేపలు కొనుగోలు చేసి గ్రామంలో అమ్మేవాడు. ఒకరోజు చెరువుకి వెళ్ళినప్పుడు వర్షం మొదలైంది. మత్స్యకారులు కూడా చేపలు పట్టడానికి రాలేదు. సోములు చాలా నిరాశపడ్డాడు. ఈరోజు చేపలు దొరకకపోతే పిల్లలకు ఏం తినిపించాలి అని మనసులో బాధపడ్డాడు. అప్పుడే ఒక ముసలివాడు వచ్చి ఇలా అడిగాడు, ఏమయ్యా సోములు, ఎందుకు ఎంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు సోములు తన సమస్య చెప్పాడు. అప్పుడు ఆ ముసలితాత నవ్వుతూ చెప్పాడు, నీకు ఒక రహస్యం చెబుతాను. ఈ చెరువు చివర ఒక చిన్న కాలువ ఉంది. అక్కడ చేపలు ఎక్కువగా ఉంటాయి, కానీ కష్టపడి పట్టాలి అని అన్నాడు ఆ పెద్దాయన. సోములు వెంటనే అక్కడికి వెళ్ళాడు. నిజంగానే అక్కడ చాలా చేపలు ఉన్నాయి, కానీ నీరు లోతుగా ఉంది. పట్టడం కష్టం. కొంచెం భయం వేసింది సోములకు. కానీ పిల్లల గురించి ఆలోచించి నీళ్ళల్లోకి దిగాడు. చాలా కష్టపడి కొంతసేపటికి పెద్ద బుట్ట నిండా చేపలు పట్టాడు. పట్టిన చేపలను గ్రామంలో తెచ్చి అమ్మి అన్ని చేపలు త్వరగా అమ్ముడైపోయాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. ఇంటికి వెళ్ళిన పిల్లలకు మంచి భోజనం పెట్టాడు. భార్య లక్ష్మి ఆనందంగా ఇన్ని చేపలు ఎక్కడ దొరికాయి అని భర్త సోములను అడిగింది. అప్పుడు సోములు ఆ ముసలివాడి గురించి చెప్పాడు. కానీ మరుసటి రోజు చెరువుకి వెళ్ళినప్పుడు ఆ ముసలతను అక్కడ కనిపించలేదు. కొన్ని రోజులు అలాగే కష్టపడి చేపలు పట్టి అమ్మేవాడు. అతని వ్యాపారం నెమ్మదిగా పెరిగింది. సైకిల్కి బదులు ఒక చిన్న ఆటో కొనుగోలు చేశాడు. ఆ పల్లెలో అందరూ ఇలా అనేవారు, సోములు చాలా అదృష్టవంతుడయ్యాడు అని. కానీ సోములు మాత్రం ఇలా చెప్పేవాడు, అదృష్టం కాదు, కష్టపడడం అని. ఒకరోజు గ్రామంలో కొత్తగా వచ్చిన పెద్ద వ్యాపారి నగరం నుంచి వచ్చి పెద్ద చేపల షాప్ పెట్టాడు. ఫ్రిడ్జ్లు, లైట్లు, బోర్డులు అన్నీ ఆకర్షణీయంగా ఉన్నాయి. గ్రామంలోని చాలామంది అక్కడికి వెళ్ళడం మొదలుపెట్టారు. సోములు వ్యాపారం తగ్గిపోయింది. ఇంటికి వెళ్ళి బాధగా కూర్చున్నాడు. పిల్లలు అడిగారు, నాన్న ఎందుకు బాధగా ఉన్నావు అని. సోములు నవ్వుతూ చెప్పాడు, ఏమీ లేదు బాబు అని. కానీ లక్ష్మికి అర్థమైంది. ఆమె ఇలా చెప్పింది, నువ్వు ఎప్పుడూ నిజాయితీగా పనిచేశావు, దేవుడు మనకు అన్యాయం చేయడు అని చెప్పింది భార్య లక్ష్మి. మరుసటి రోజు సోములు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన దగ్గర అమ్మే చేపలు తాజాగా ఉండేలా చూసుకున్నాడు. ప్రతి కస్టమర్తో ప్రేమగా మాట్లాడాడు. కొంచెం తక్కువ ధరకే అమ్మాడు. కొద్ది రోజుల్లోనే ప్రజలు మళ్ళీ అతని దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే పెద్ద షాపులో చేపలు ఫ్రిడ్జ్లో నిల్వ ఉండేవి, కానీ సోముల దగ్గర మాత్రం తాజా చేపలు ఉండేవి. ఒక వృద్ధమ్మ చెప్పింది, సోముల దగ్గర చేపలు తీసుకుంటే రుచి వేరేలా ఉంటుంది బాబు అని అన్నది. అలా మళ్ళీ అతని వ్యాపారం బాగా పెరిగింది. ఒక సాయంత్రం అదే ముసలివాడు మళ్ళీ కనిపించాడు. సోములు వెంటనే పరిగెత్తి వెళ్ళి ఇలా అన్నాడు, పెద్దాయన, నాకు సహాయం చేసింది మీరే కదూ అని అన్నాడు. సోములు అప్పుడు ఆ పెద్దాయన నవ్వుతూ ఇలా చెప్పాడు, నేను నీకు మార్గం చూపించాను, కానీ నువ్వు కష్టపడ్డావు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు సోములకి ఒక విషయం అర్థమైంది. జీవితంలో విజయం అంటే అదృష్టం కాదు, కష్టం అని, నిజాయితీ అని. అప్పటి నుంచి సోములు గ్రామంలో మాత్రమే కాదు, దగ్గర పట్టణంలో కూడా ప్రసిద్ధి పొందాడు. పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళయ్యారు, కానీ వాళ్ళు ఎప్పుడూ గుర్తుంచుకున్నారు, మా నాన్న కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు అని. ఈ కథలో నీతేంటంటే నిజాయితీతో చేసే పని ఎప్పుడూ నిలబడుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.